నర్సాపూర్ టికెట్ మళ్లీ నాకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 95 టీవీ ఛానల్ ప్రెస్ మీట్ ఆగస్టు 28న నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. గుమ్మడిదల నుండి నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వందల కార్ల కాన్వాయ్లతో ర్యాలీగా బయలుదేరి చాకరిమెట్ల ఆంజనేయ స్వామిని దర్శించుకుని పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్ నాయకులతో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పైన నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉందని, భారీ మెజారిటీతో నేనే గెలుస్తాననే నమ్మకం నాకుందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు కార్యకర్తల బలం అభిమానం నాపైనే ఉందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మెదక్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు అశోక్ గౌడ్, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. దయచేసి ఇద్దరు కూడా సహనం వహించవలసిన మనకు ముఖ్యమంత్రి గారితో సాన్నిధ్యం మళ్ళీ 2 సార్లు గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ప్రజాసేవిక అంకితమై రాత్రి వాళ్ళు కష్టపడి కష్టపడమే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. 1999లో ఇదే కేసీఆర్ గారు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండే వారు నర్సాపూర్లో మదన్ రెడ్డికి టికెట్ రాకపోతే నేను సిద్దిపేటలో నిలబడాలని అనౌన్స్ చేసి నాకు డీఫామ్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టి మరి 2 సార్లు కూడా నర్సాపూర్ తాలూకాలో తెలుగుదేశం పార్టీ కూడా నిలబడడం జరిగింది. వారి అండదండలతో ఇవాళ టీఆర్ఎస్లో కూడా వారు చెప్పిన పనిచేసి మెదక్ జిల్లాలో చాలా మంది కార్యకర్తల నాయకులను కూడా కేసీఆర్ మరి వారి దగ్గరికి వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చే దాంట్లో కూడా నేను ప్రముఖ పాత్ర వహించి మరి పార్టీకి కూడా సేవ చేయడం జరిగింది. మరి 2 సంవత్సరాలు కూడా పత్రికా విలేకరులకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి ఎన్నో కష్టాలు పడి నర్సాపూర్ తాలూకాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సమయంలో మరి ఇవాళ మరి టికెట్ విషయంలో మరి ఇక్కడ మరి ఎంతో మందికి ప్రకటించి నర్సాపూర్ తాలూకాకు ప్రకటించకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి కార్యకర్తలందరూ నాయకులందరినీ కూడా మరి నమ్ముకున్న వాళ్ళని కూడా మరి రక్షించుకుంటూ మా పాత్ర వహించవలసిన అవసరం ఉంటుంది. ఎంతో మంది ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు వారి మీద ఎంతో మంది ఆధారపడే కుటుంబాలు ఉంటాయి. మరి ఇవాళ నుంచి నేను లేని రాజకీయాలలో 1972 నుంచి కూడా మరి రాజకీయాలలో తిరుగుతున్నా మరి ఎన్నడూ కూడా మరి ఎప్పుడు కూడా ఏ రాజకీయ లీడర్కు మరి ఎన్ని సంబంధాలు ఉంటాయో మరి నేను చాలా కూడా కార్యకర్తలతోటి నాయకులతోటి ప్రజలతోటి దయచేసి నాకు ఆత్మవిశ్వాసం కూడా ఉన్నది. కార్యకర్తలలో ఒక ఉత్సాహం ఇచ్చడానికి ధైర్య సాహసాలు వచ్చేటందుకు మరి వాళ్ళందరూ కూడా నాకు రోజు వందలాది మంది హైదరాబాద్ రావడం మరి వారందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేయడం, ఎన్నో ఫోన్లు చేయడం నాకు ఒత్తిడి కలిగింది. మరి పార్టీ కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ పత్రికా విలేకరులు కానీ ప్రతి ఒక్కరు కూడా సత్సంబంధాలతోటి ఇవాళ నేను ప్రతి ఒక్కరిని కూడా అపోజిషన్ పార్టీని కానీ ఎవరిని కూడా నొప్పించకుండా భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి నర్సాపూర్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన ఉన్నా పునరాలోచన చేసి మనల్ని పిలిచి తప్పకుండా టికెట్ ఇస్తాడనేది నాకు తెలుసు. తప్పకుండా మరి ప్రజల మన్నన పొంది నర్సాపూర్ తాలూకాలో అత్యధికమైన మెజార్టీతో కూడా గెలుస్తాం. సీట్ ఇచ్చే సమస్య లేదనేది కూడా ఏ పరిస్థితులలో కూడా, ఎందుకంటే అందరికిచ్చి ఇవాళ నర్సాపూర్ తాలూకాలో మెదక్ జిల్లాలో 9 సీట్లను అలాట్ చేసి నర్సాపూర్ను ఆపడం ఇవాళ ఎవరైతే మీరు అనుకుంటున్నారో వారు మరి ఇవాళ ఎన్నో కాంగ్రెస్ కూడా అన్ని అనుభవించి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలకు వచ్చి మరి క్యాబినెట్ హోదాలు ఉండి ఇంకా 2 సంవత్సరాలు కూడా పదవి ఉన్నది కనుక
మరి బాగా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఇలా కార్యకర్తల మనోభావాన్ని గుర్తు చేసి, నాయకుల మనోభావాలను గుర్తు చేసి, మరి ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మీ అండదండలతోటి, మీ సహాయ సహకారాలతోటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ నర్సాపూర్ తాలూకాను కూడా అభివృద్ధి చేస్తూ ఒక మంచి పేరు కూడా తెచ్చుకోవడం జరిగింది. దయచేసి మీరు ఎన్ని కష్టాలలో నాకు నిలబడ్డారు, మరి ఇప్పుడు కూడా నిలబడి తప్పకుండా ఈ సీట్ను నాకు కేటాయించాలనేది కూడా నేను అందరి ద్వారా కూడా నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో పూర్తిగా నా ఎంబడి ఉన్నది కనుక వారి సహాయ సహకారాలతోటి తప్పకుండా నేను ఈ సీట్ను సాధించుకుంటా, అత్యధికమైన మెజార్టీ తోటి గెలుస్తానేది కూడా నేను మీకు అందరికీ నాకు ఏ కోశాన కూడా అనుమానం లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా చాలా గ్రామాలలో ఇవాళ వీళ్ళు వచ్చిన వాళ్ళే కాదు, చాలా మంది ప్రజలు కూడా ఇవాళ చాలా ఆవేదన, చాలా బాధపడుతున్నారు. ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు